అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. ఇవాళ మన టాపిక్ మలబద్ధకం. మలబద్ధకం అనేది సామాన్యంగా చాలామందిలో చూస్తూనే ఉంటాము. 40% వాళ్ళలో ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత మలబద్ధకం అనేది చాలా కామన్ థింగ్. కొంతమందికి ప్రెగ్నెన్సీలో కూడా మలబద్ధకం వస్తూ ఉంటుంది. ముసలివారిలో ఎక్కువగా మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. ఈ డెలివరీ అయిన తర్వాత చాలామంది ఈ వేడివేడి శరీరానికి వేడి కావాలి అని కారాలు ఎక్కువ పెడుతూ ఉంటారు. ఎక్కువగా గొడ్డు కారాలు, కారపొడి ఇలాంటివి పెట్టినప్పుడు కూడా మలబద్ధకం అనేది ఏర్పడి గర్భిణీ తర్వాత బాలింతలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి ఎక్కువగా మలబద్ధకం ఉన్న వాళ్ళకి పైల్స్, ఫిస్టులాస్, మలద్వారం నుంచి బ్లీడింగ్ అవ్వటం, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అసలు ఎందుకు వస్తుంది మలబద్ధకం అంటే ఇంటెస్టైన్స్లో స్లో మూమెంట్ వల్ల మలబద్ధకం అనేది వస్తుంది అనమాట. ఒక పెరిస్టాలిక్ మూమెంట్ సరిగ్గా లేకపోతే మోషన్ అనేది సరిగా అవ్వదు అనమాట. అంటే మనం తీసుకున్న ఆహారము కదలికలు లేకపోతే సుఖ విరోచనం అనేది జరగదు, మలబద్ధకం అనేది ఏర్పడుతుందని మనం అనుకోవాలి. ఏమేమి తింటే మలబద్ధకం ఏర్పడుతుంది, ఏమేమి చేస్తే మలబద్ధకం తగ్గుతుంది ఇది తెలుసుకుందాము. రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవటం, సరి అయిన వ్యాయామం లేకపోవటం, తిన్న ఆహారం సరిగా అరగకపోవటం, ముసలితనము, లేకపోతే సరి అయిన వ్యాయామం లేకపోవటం కూడా మనం దీంట్లో ఒకటిగా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. లేకపోతే ట్యూమర్స్ ఉంటాయి ఇంటెస్టైన్స్లో, ప్రేగులలో ట్యూమర్స్ డెవలప్ అవడం వల్ల కూడా ఇది విరేచనం అనేది సరిగా జరగదు. ఇక పక్షవాతం, రొమాటిక్ ఆర్థరైటిస్, ప్రెగ్నెన్సీ ఇలాంటి వాటిలో సహజంగా మలబద్ధకం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. మలబద్ధకం పోవాలి అంటే ఏమేం చేయాలి అంటే ఆకుకూరలు తీసుకోవటం, క్యాబేజీ, చిక్కుడు, నెక్స్ట్ ఫిగ్స్ అంటే అంజీరా కానీ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవటం, అరటిపండు తీసుకోవటం, లేకపోతే అవిసె గింజలు, మష్రూమ్స్, ఆకుకూరలు, క్యాబేజీ, గోరువెచ్చని నీరు తాగటం, 30 నుంచి 40 నిమిషాలు నడక, లేకపోతే ఎండు ద్రాక్ష రాత్రిపూట నానబెట్టుకొని పొద్దున్నే కనుక తీసుకుంటే అది సుఖ విరోచనం అవుతుంది. రాత్రిపూట 6 నుంచి 7 ఎండు ద్రాక్షాలని నానబెట్టుకొని ప్రొద్దున్నే వాటిని నమిలి తిన్నా కూడా సుఖ విరోచనం అనేది అవుతూ ఉంటుంది. ఎక్కువ నీరు తాగాలి. ముందు ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా నీరు తాగరు. ముఖ్యంగా వృద్ధులలో ఏమవుతుందంటే నీరు తాగితే మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కువగా నడవాలి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, శరీరం సహకరించదు. ఇలాంటి వాళ్ళు నీరు చాలా తక్కువగా తాగుతుంటారు. అది మంచి పని కాదు. తప్పనిసరిగా శరీరానికి కావాల్సిన నీరు తాగటం, లేకపోతే ఇంట్లోనే రసము, చారు లాంటి పదార్థాలను తీసుకోవటం వల్ల కూడా ఇది ఫ్రీ మోషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక మంచి రెమెడీ చెప్పాలి అనుకుంటే గోరుచిక్కుడు ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది. గోరుచిక్కుడులో కచ్చాపచ్చాగా దంచి దాంట్లో ఒక 1/2 స్పూన్ వాము వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని బాగా కషాయంలాగా చేసుకొని దాన్ని తీసుకుంటే తప్పనిసరిగా ఫ్రీ మోషన్ అవుతుంది. ఎందుకంటే గోరుచిక్కుడులో మంచి ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని తీసుకుంటూ ఇంట్లోనే మంచి రెమెడీ చేసుకోవటం అనేది మంచి ప్రక్రియ. ఇక ఆయుర్వేదిక విషయానికి వస్తే పటోలా, కట్టుకురోహిణి, త్రివృత్తు, తంగిడి పూలు, త్రిఫల చూర్ణము, సెన్న లాంటి డ్రగ్స్ బాగా ఉపయోగపడతాయి. మనందరికీ తెలుసు. ఎవరికైనా విరోచనం కాకపోతే త్రిఫల చూర్ణం రాత్రిపూట 5 గ్రాముల గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే పొద్దున్నే సుఖ విరోచనం అనేది అవుతూ ఉంటుంది. ఇక డిసీజ్లలో పక్షవాతం లాంటి డిసీజెస్లో తప్పనిసరిగా ఎనిమా లాంటి ప్రక్రియలు మాకు పంచకర్మ ట్రీట్మెంట్స్లో ఉంటాయి. కాబట్టి వ్యాధులు వచ్చినప్పుడు మటుకు తప్పనిసరిగా దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించి ప్రక్రియలు చేసుకోవటం అనేది, పంచకర్మ ప్రక్రియలు చేసుకోవటం అనేది చాలా మంచి విషయం. నడక తప్పనిసరిగా నడవటం వలన బవల్ మూమెంట్స్ పెరిగి ఫ్రీ విరోచనం అనేది అవుతూ ఉంటుంది.